హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ వీడియోలో మనం మిరపలో తడి పెట్టిన తర్వాత, అంటే నీళ్లు పెట్టిన తర్వాత ఒక 5 రకాల స్ప్రేయింగ్స్ చెప్తాం మిత్రులారా. ఈ 5 రకాల స్ప్రేయింగ్స్ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎదుగుదల కానీ, అంతేకాకుండా మీకు గ్రోత్ ఆగిపోతే గ్రోత్ రావడం కానీ, ఈ నల్లిని, నల్లతామర పురుగు, అంతేకాకుండా ఈ పురుగును కూడా మీరు నివారించుకుంటూ క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకుంటానికి సెకండ్ స్టెప్ తెచ్చుకోవడంతో పాటు క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకుంటానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఈ వీడియో అందరూ కూడా చివరి దాకా చూడండి. ఈ 5 రకాల స్ప్రేయింగ్స్ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే 100% కూడా మన మిరపలో మంచి దిగుబడి, ఈ స్ప్రేయింగ్స్ చేయడం వల్ల మనకి 5 నుంచి 10 క్వింటాలు దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ వీడియో చివరి దాకా చూడండి. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవడం జరుగుతుంది మిత్రులారా. ఈ వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం మిరపలో ప్రధానంగా వాటర్ పెట్టిన తర్వాత, అంటే మనం వాటర్ పెట్టిన తర్వాత ఇప్పుడు చెప్పే స్ప్రేయింగ్స్ ఎప్పుడైనా సరే మార్నింగ్ టైం వద్దు. ఎందుకంటే ఇప్పుడు మంచు పడుతుంది కాబట్టి మనం ఈవినింగ్ 3 నుంచి 4 తర్వాత కనుక మనం ఇలాంటి ఈ మందులు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది జంప్ అనమాట. దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే పిప్రోనిన్లో వచ్చేసి 80% ఉంటుంది అనమాట. దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి 40 నుంచి 50 గ్రాముల దాకా మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు మిత్రులారా. దీని తామర పురుగు మీద ఎఫెక్టివ్ గా పనిచేయడం జరుగుతుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళది క్యానిస్టర్ అని చెప్పి మనకి అవైలబిలిటీలో ఉంది మిత్రులారా. దీన్ని మనం ప్రతి ఎకరానికి 260 గ్రాములు తీసుకోవాలి. 260 గ్రాములు క్యానిస్టర్, దాంతో పాటు జంపు. దీనికి కాంబినేషన్ వచ్చేసి పిఐ వాళ్ళది హ్యూమిస్ ఆయిల్ అని చెప్పి మీకు అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. దీని లోపల మనకి ఫుల్విక్ యాసిడ్, అంతేకాకుండా హ్యూమినిక్ యాసిడ్ 2 రకాల ఉంటాయి అనమాట. ఇవి మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మొక్క గ్రోతింగ్ బాగా రావడంతో పాటు వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అవి మీకు సైడ్ బ్రాంచెస్ బాగా రావడంతో పాటు మొక్క ఎదుగుదలకి ఈ హ్యూమినిక్ యాసిడ్, ఫుల్విక్ యాసిడ్ 2 ఉంటాయి కాబట్టి మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. కాబట్టి ఇవి 3 కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట. జంప్ వచ్చేసి ప్రతి ఎకరానికి 40 నుంచి 50 గ్రాములు తీసుకోండి. క్యానిస్టర్ వచ్చేసి 260 గ్రాములు తీసుకోండి. దాంతోపాటు హ్యూమిస్ ఆయిల్ వచ్చేసి ఇది మనం లీటర్ వచ్చేసి 2 ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇది ఒక బెస్ట్ కాంబినేషన్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూమెంటో ఓడి తీసుకోండి. మూమెంటో ఓడి దీని లోపల మనకి బేర్ కంపెనీ వాళ్ళది మూమెంటో ఓడి దొరుకుతుంది. దీని లోపల స్పైరోటెట్రోమిట్ అనే టెక్నికల్ ఉంటుంది అనమాట. మనకి తెల్లదోమ, దాంతోపాటు నల్లిని ఇది స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి మిరప మొక్కల పైన స్ప్రే చేయడం వల్ల మొక్క యొక్క అన్ని భాగాల్లోకి ఈ మందు అనేది చొచ్చుకుని పోయి నల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా దోమను కూడా నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ మందు మిత్రులారా. దీనికి కాంబినేషన్ వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళదే మనకి స్పింటర్ అని చెప్పి మీకు అవైలబిలిటీలో ఉంటుంది. స్పైనోసెడ్ అనే టెక్నికల్ 45% ఎస్సీ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట. ఇవి 2 కూడా చాలా చక్కని బెస్ట్ కాంబినేషన్ అనమాట. స్పింటర్ ను వచ్చేసి ప్రతి ఎకరానికి 75 ml తీసుకోండి. దాంతో పాటు మొమెంటో ఓడిని వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ml తీసుకోండి. దీంతో పాటు మీరు ఈసారి పిఏ వాళ్ళది బయోవిటా తీసుకోండి. బయోవిటా వచ్చేసి మనకి దీని లోపల అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి ఇది వచ్చేసి ప్రతి ఎకరానికి 400 ml మీరు వేసుకోండి. 400 నుంచి 500 వేసుకున్నా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట. కాబట్టి మొమెంటో ఓడి, దాంతోపాటు స్పింటర్, దాంతోపాటు ఈ పిఐ కంపెనీ వాళ్ళది బయోవిటా అనమాట. ఇవి 3 కలిపి మనం ఒక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీకు మొక్క గ్రోతింగ్ రావడం, అంతేకాకుండా ఈ నల్లిని, దాంతోపాటు ఈ పచ్చ పురుగుని కూడా స్పింటర్ స్ప్రే చేస్తున్నాం కాబట్టి పచ్చ పురుగు నివారించుకోవచ్చు. దాంతోపాటు తామర పురుగు నివారించుకోవచ్చు, నల్లిని నివారించుకోవచ్చు, దాంతోపాటు దోమను కూడా నివారించుకోవచ్చు. ఈ స్ప్రేయింగ్స్ అనేవి ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ చెప్పిన వాటిలో కూడా మనం నల్లిని నివారించుకోవచ్చు, దాంతోపాటు ఈ ట్రిప్స్ని కూడా నివారించుకోవచ్చు. ఇది కూడా వచ్చేసి మనం ఖచ్చితంగా కూడా పురుగు, దాంతోపాటు దోమ, నల్లిని నివారించుకోవడానికి ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డెలిగేట్ అనమాట. మీ అందరికి తెలిసిన విషయమే, క్రోటియో వాళ్ళది డెలిగేట్ అనమాట. ఇది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మిత్రులారా. దీని లోపల మనకి స్పైనటోరియం అనే టెక్నికల్ 11.09 లో ఉంటుంది అనమాట. ఇది తీసుకోండి. దీంతో పాటు డెలిగేట్ వచ్చేసి ప్రతి ఎకరానికి 180 ml. దీంతో పాటు పెగాసిస్ తీసుకోండి. పెగాసిస్ వచ్చేసి ప్రతి ఎకరానికి కూడా 250 గ్రాములు పెగాసిస్ తీసుకోండి. డైఫెన్చురల్ అనే టెక్నికల్ ఉంటుందన్నమాట. 50% లో WP వెట్టబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది. డెలిగేట్ తో పాటు పెగాసిస్ తో పాటు మీరు కాంబినేషన్ కొంచెం మనకు మెత్తదనం, దాంతో పాటు క్రాప్ సెట్టింగ్, గ్రోతింగ్ రావడానికి మ్యారినో అని చెప్పి మీకు అందుబాటులో ఉంటుంది. మ్యారినోలో వచ్చేసి మనకి మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. బోరాన్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, మొక్కకు కావాల్సిన అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ అనేవి దీని లోపల ఉంటాయి అన్నమాట. ఇది 1 లీటర్ వచ్చేసి 2 ఎకరాలకు గనక మనం స్ప్రే చేసుకున్నట్లయితే
లీటర్ వచ్చేసి 2 ఎకరాలకు గనుక స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కకి మనం న్యూట్రిషన్స్ ఇచ్చినట్లు అవుతుంది. అంతేకాకుండా డెలిగేట్, పెగాసిస్ మనం స్ప్రే చేయడం వల్ల తెల్లదోమ, దాంతో పాటు పురుగును నివారించుకోవడంతో పాటు దోమను కూడా సమర్థవంతంగా నివారించుకోవడానికి డెలిగేట్‌తో పాటు పెగాసిస్, దీంతో పాటు ఈ మ్యారినో అనేది కూడా మనకి ఒక మంచి కాంబినేషన్‌గా చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది బెనివియా అనమాట. ఈ బెనివియా కూడా చాలా ఎక్సలెంట్ మందు మిత్రులారా. ఈ బెనివియాలో మనకి టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే సయాంతనిలిప్రోల్ వచ్చేసి 10.26% పర్సెంటేజ్‌లో ఉంటుందన్నమాట. దీన్ని మనం స్ప్రే చేయడం వల్ల తామర పురుగు, దాంతో పాటు పురుగును నివారించుకోవచ్చు. దీనికి మీరు కాంబినేషన్ ఒకవేళ దోమ ఉన్నట్లయితే మీరు పెగాసిస్ కాంబినేషన్‌లో వేసుకోండి. పెగాసిస్ వచ్చేసి 250 గ్రాములు, దాంతో పాటు ఎఫ్ఎంసీ బెనివియాన్ వచ్చేసి ప్రతి ఎకరానికి 240 ఎంఎల్ మనం డోస్‌ని గనక స్ప్రే చేసుకున్నట్లయితే తామర పురుగు, దాంతో పాటు దోమని నివారించుకోవచ్చు. కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి మనకి ఈ కాస్ట్లీ మందులు ఇప్పుడు స్ప్రే చేస్తేనే మనకి రిజల్ట్ కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఎందుకంటే మనం ఈ మందులు అనేది మార్చి ఫస్ట్ టైం ఒక టెక్నికల్ యూజ్ చేసినట్లు నెక్స్ట్ టైం మళ్ళీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రులారా. ఎందుకంటే ఒకే మందుని మనం ఒకే మందుని మనం చాలా సార్లు స్ప్రే చేసినా కానీ మనకు అంత ఆశించినంత రిజల్ట్ అనేది రాదనమాట. కాబట్టి చెప్పిన మందుల్లో వీటిలోనే కాంబినేషన్స్ అనేవి ఒకసారి వాడి ఉన్నట్లయితే నెక్స్ట్ వేరే కాంబినేషన్స్కి వెళ్ళి మీరు స్ప్రే చేసుకుంటా వస్తేనే ఈ పురుగుని, దాంతోపాటు తామర పురుగుని, వీటన్నిటిని కూడా నివారించుకుంటూ చక్కని క్రాప్ సెట్టింగ్ చేసుకుంటా మనకి మంచి దిగుబడి అనేది కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. అంతేకాకుండా మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపిస్తున్నాము చాలా తక్కువ కాస్ట్లోనే ధృవ, కైరో మిత్రులారా. ఈ ధృవ అనేది ఏం చేస్తుందంటే ప్రతి ఎకరానికి 250 ఎంఎల్ మనం స్ప్రే చేయాలన్నమాట. దీన్ని మనం స్ప్రే చేయడం వల్ల పై ముడత, కింది ముడత వీటన్నిటిని నివారించుకుంటూ అంతేకాకుండా మనకి ఎర్రనల్లి, నల్ల తామర పురుగుల ఉధృతిని తగ్గించుకుంటూ క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకుంటానికి ధృవ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దీంతో పాటు కైరో అనమాట. కైరో ఎందుకు మనం ప్రిఫర్ చేస్తున్నామంటే ఈ కైరో వచ్చేసి ప్రతి ఎకరానికి 500 ఎంఎల్ మనం స్ప్రే చేయాలి మిత్రులారా. 500 ఎంఎల్ మనం స్ప్రే చేయడం వల్ల మొక్కకు రెసిస్టెన్స్ పవర్ని ఇచ్చి మొక్కకి హ్యూమిడిటీ పవర్ని ఇవ్వడంతో పాటు పూత ఏదైనా రాలుతుంటే మీరు పూతని కంట్రోల్ చేసుకుంటా వచ్చిన ప్రతి పూత కూడా కాయగా మారే విధంగా చేస్తుంది అనమాట. అందుకని ధృవ వచ్చేసి 250 ఎంఎల్, కైరో వచ్చేసి ప్రతి ఎకరానికి 500 ఎంఎల్. ఇవి రెండు కూడా సపరేట్ గా అంటే 2 బకెట్లో కలుపుకొని ఎట్ ఏ టైం కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇవి ఇవి మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపిస్తున్నాం. రిజల్ట్స్ అయితే చాలా పక్కాగా ఉన్నాయి మిత్రులారా. ఎందుకంటే రిజల్ట్ ఉంటేనే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మీరు ట్రై చేయండి. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ గా కూడా మనం చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్యులస్ అనమాట. ఈ హెర్క్యులస్ కూడా చాలా ఎఫెక్టివ్ ఇన్సెక్టిసైడ్ మిత్రులారా. దీని లోపల మనకు టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే డైఫెన్చురా అనే టెక్నికల్ 40.9% ఉంటుంది. దాంతోపాటు ఎస్టామా ప్రైడ్ ఉంటుందన్నమాట, 3.1లో ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక బెస్ట్ ఇన్సెక్టిసైడ్ గా చెప్పుకోవచ్చు అనమాట. మనకు మొక్కకు మెత్తదనం ఇస్తుంది, దాంతోపాటు పై ముడత, కింది ముడత నివారించుకోవచ్చు. దీనికి కాంబినేషన్ మీకు నల్లి కింద ముడత ఉన్నట్లయితే దీన్ని మనం టాక్టర్ బ్రాండ్ వాళ్ళదే షిన్వా కాంబినేషన్ లో స్ప్రే చేసుకోండి. షిన్వాన్ వచ్చేసి ప్రతి ఎకరానికి 160 ఎంఎల్ తీసుకోండి. దాంతోపాటు హెర్క్యులస్ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 గ్రాములు తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనం దీంతో మనకి పై ముడత, కింది ముడత నివారించుకుంటూ చక్కని క్రాప్ సెట్టింగ్ అనేది కూడా చేసుకుంటానికి ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. దీనికి మీరు కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇషాబిన్ కాంబినేషన్ లో వేసుకున్నట్లయితే మనకి మంచి గ్రోతింగ్ రావడంతో పాటు మొక్క ఎదుగుదల బాగా రావడంతో పాటు క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకుంటానికి కూడా ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు మిత్రులారా. కాబట్టి నేను ఈ విధంగా మీరు చెప్పిన కాంబినేషన్స్ లో మీరు వాటర్ పెట్టిన తర్వాత ఈ విధంగా కనుక మీరు కాంబినేషన్ లో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే దోమతో పాటు నల్లి, తామర పురుగు నివారించుకుంటూ చక్కని క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకుంటా ఖచ్చితంగా కూడా 5 నుంచి 10 క్వింటాల దిగుబడి అనేది కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా బెస్ట్ కాంబినేషన్స్. కొన్ని ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, కొన్ని చెప్పిన కాంబినేషన్స్ అనేవి కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటాయి. మీ చేలో ఉన్న పరిస్థితులను బట్టి మీరు స్ప్రేయింగ్స్ చేసుకుంటా వచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా 5 నుంచి 10 క్వింటాల్ అనేది దిగుబడి అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తోటి రైతులకి షేర్ చేయండి. ఈ టైంలో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది రైతులకు కూడా తెలుస్తుంది మిత్రులారా. ఇక వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.